నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. విశ్వ హిందూ పరిషత్ మరొక అత్యద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసింది. డిసెంబర్ 14 గీతా జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సుమారు 1,00,000 మందికి పైగా యువత పాల్గొనే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటోంది. ఈ కార్యక్రమం ఏంటి అంటే, గీతా జయంతి రోజున 15 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న యువతరాన్ని ఇన్వాల్వ్ చేస్తూ భగవద్గీతలోని 40 శ్లోకాలను ఏకకంఠంతో వారి చేత పఠించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. డిసెంబర్ 14 గీతా జయంతి రోజున జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటోంది విశ్వ హిందూ పరిషత్. ఈ కార్యక్రమానికి సంబంధించి అసలు స్ఫూర్తి ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నారు, ఈ కార్యక్రమాన్ని 1,00,000 మందితో యువతతో నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, అండ్ ఈ కార్యక్రమంలో ధార్మిక, సామాజిక, సాంఘిక, విద్యా సంస్థలు ఇందులో పాల్గొనబోతూ ఉన్నాయి. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒకే వేదిక నుంచి 1,00,000 మంది యువత ఏకకంఠంతో 40 భగవద్గీత శ్లోకాలను పఠించడం వల్ల ఏ మేలు జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో సవివరంగా ఆ వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు గారు. వారిని అడిగి ఈ కార్యక్రమ వివరాలేంటో తెలుసుకుందాం, దీనివల్ల ఏ ఫలితాలని వారు ఆశిస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాఘవులు గారు. రాఘవులు గారు, 1,00,000 యువ గళ గీతార్చన, ఈ బ్రౌచర్ చూస్తుంటేనే నాకు చాలా 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 స్ఫూర్తివంతంగా కనిపిస్తోంది. యువతరాన్ని నిజంగా ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్ళడానికి భగవద్గీత తోడ్పడుతుంది అంటారు. యువత మాత్రమే కాదు, ఏ వయసు వారైనా సరే భగవద్గీతను హక్కున చేర్చుకుంటే వాళ్లకు ఆ ఫలితం దక్కుతుంది అనేది చెప్పే మాట. సో ఈ 1,00,000 యువ గళ గీతార్చన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటోంది విశ్వ హిందూ పరిషత్? చాలా సంతోషం గారు. మన దేశ ప్రధాని ఏ దేశానికి వెళ్ళినా భగవద్గీతను ప్రజెంట్ చేసి ఇస్తున్నారు. అది అందరం చూస్తున్నాం. ప్రపంచంలో 63% యువత ఉన్న దేశం భారతదేశం అని భారతదేశాన్ని వర్ణిస్తున్నారు. అవన్నీ విన్నప్పుడు సంతోషం కలుగుతుంది. కానీ అదే యువత సంస్కారవంతమైంది కాకపోతే ఆ యువత దేశానికి బరువు కూడా అవుతుంది. కరెక్టే. కాబట్టి అటువంటి యువతని సంస్కారవంతం చేయడం ఎలా, దానికి పద్ధతి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినప్పుడు మనం ఈ సంస్కారాలకు సంబంధించిన ఆలోచన భగవద్గీతలో చక్కని మార్గదర్శనం సమాజానికి అందేట్టుగా తయారు చేశారు శ్రీకృష్ణ భగవాన్. కాబట్టి దాన్ని మనం ఎలా తీసుకొద్దాం అనేది అసలు వచ్చిన ఆలోచన. ఇవాళ భగవద్గీత అంటే సాధారణంగా ఏం కనిపిస్తుందంటే, ఎవరైనా చనిపోతే టేప్ పెట్టడానికి, కరెక్ట్, లేకపోతే చచ్చిపోతామేమో అనే భయంతో ఏదో చదివి చచ్చిపోదామని, లేకపోతే 4 శ్లోకాలు కంఠస్థం పెట్టి ప్రైజులు పొందుదామని చిన్నపిల్లలకి అలా పరిమితమైపోయింది. వాస్తవంగా చెప్పింది ఎవరికి ఆ శ్రీకృష్ణుడు? నిరాశ, నిస్పృహ, రాగ ద్వేషాలతో నిండినటువంటి స్థితిలో ఉన్న అర్జునుడికి బోధించాడు, లేచి నుంచోని. కాబట్టి ఆయనకి కర్తవ్య బోధన, తన యొక్క ధర్మాన్ని పాలించే విధానం, ప్రకృతిని అలాగే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క తాతలు, ముత్తాతలు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళందరి పట్ల ఉండవలసిన ఆలోచన ఎట్లా ఉండాలి, ఆ విధంగా అనేక విషయాల్ని ఆయన చక్కగా తలపింపజేసి తన కర్తవ్యాన్ని ఆయనకు బోధించినటువంటి ఒక గొప్ప సంకల్పం ఇచ్చినటువంటి సమయం అది. ఓకే, కురుక్షేత్ర యుద్ధంలో. కాబట్టి దాన్ని మనం వాస్తవంగా ఇవాళ మనిషిని కర్తవ్యం అనుకుని చేయాలి. ఇవాళ కర్తవ్యాన్ని వదిలిపెట్టి సమాజం కేవలం ఏదో తన యొక్క సుఖ సౌకర్యాల కోసం జీవించడానికి అలవాటు పడింది. సుఖ సౌకర్యాలు పశుపక్షాదులు కూడా ఆలోచిస్తాయి, అందుకు మానవ జన్మ అక్కర్లేదు. కానీ మానవుడు మాధవుడిగా మారాలి. వాస్తవంగా 84 లక్షల జీవరాశుల్లో
శ్రేష్టమైన జన్మ పొంది ఉన్నాం. కాబట్టి ఆ శ్రేష్టత ఏమిటో తెలుసుకోవాలి. అటువంటి తెలిపేటువంటి ఒక చక్కని మార్గదర్శనం మనకి భగవద్గీత అందిస్తుంది. కాబట్టి ఆ స్థితిలో కనుక అర్థం చేసుకున్నట్టయితే ప్రతి పనిలో కూడా అతను రాణిస్తాడు, దేశాన్ని రాణింప చేయగలుగుతాడు. అటువంటి శక్తి ఉంది దాంట్లో. కాబట్టి ఆ ప్రాణాన్ని కొంచెం లోకానికి అందిద్దాం అనేటువంటిది వాస్తవంగా సంకల్పం. అయితే వాస్తవంగా మనిషి తనకు ఈ సమాజం భోజనం పెడుతోంది, బట్టనిచ్చింది, మాట నేర్పింది, మనిషిని చేసింది. అటువంటి సమాజానికి నేను రుణపడి ఉన్నాను, నేను సేవ చేయాలి అనేటువంటి ఒక భావన అతనిలో మనసులోకి రావాలి. ఆ సేవ అనేది మళ్ళీ అతని స్వార్థంతో కూడింది కాకుండా నిష్కామ భావంతో సేవ చేయాలి. కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి భావన. నీవు పని చేయడానికే నీ యొక్క అధికారం, ఫలితాలు నీవు కావు. నువ్వు సద్బుద్ధితో పని చేస్తూ ఉండంతే. అలాగే చెప్తాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఇవచ. దేన్ని కూడా ద్వేషించొద్దు, అవన్నీ నీ రూపాలే, నువ్వు వాళ్ళలో ఉన్నావు, నువ్వు కొలిచే దైవం దాంట్లో ఉంది. ఆ భావనతోటి నువ్వు పనిచేయి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అసలు నీకు ఇచ్చిన ధర్మం మానవ ధర్మం. ఏమిటా మానవ ధర్మం అంటే వాస్తవంగా మన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మనిషికి 5 రకాలైన మనుషులు ఉన్నారని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అంటే వేదం చెప్పింది, మనం చెప్పింది కాదు. ఏమిటది? ఒకటి కేవలం నర కీటకంలా బతకొచ్చు. అంటే కీటకం అంటే తన శరీరం కోసమే జీవిస్తుంది. కీటకం గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది, అట్లా జీవించవచ్చు. నర పశువులాగా కూడా జీవించవచ్చు. అంటే 2-3 పిల్లల్ని కని పశువు అలా చనిపోతుంది, అట్లా కూడా జీవించవచ్చు. మానవుడిగా జీవించాలి అంటే ఏమిటి? సమాజ కళ్యాణం. సమాజ కళ్యాణం అంటే దారిద్ర్యాన్ని దూరం చేసి ఉపాధిని అందించేటువంటి పని, అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని బోధించే పని, అనారోగ్యాన్ని దూరం చేసి ఆరోగ్యాన్ని అందించే పని, అసమానతలను దూరం చేసి సమానతను తీసుకొచ్చే పని. ఇవన్నీ కూడా సేవకి చతుర్ముఖాలు. ఇవి వాస్తవంగా మానవ స్థితికి రావడానికి 3వ దశ ఇది. కాబట్టి ఆ స్థితికి రావడానికి అతని యొక్క ధర్మం ఇది, మానవ ధర్మం. 4వ స్థితికి ఏమిటంటే మహామానవుడిగా కూడా కావాలి. అందుకేమిటంటే కేవలం మనుషుల వరకే కాదు, పశువు, పక్షి, నదులు, అడవులు, చెట్లు సర్వం కూడా నీకు సహకరించేవి. కాబట్టి వాటి అన్నిటి యొక్క ఉన్నతి కోసం వాడిని మహామానవుడే. ఆ తర్వాత దేవమానవ మహాపురుషుడిగా అలా ఉండడానికి నువ్వు వేదం, యజ్ఞం అవన్నీ కూడా చెయ్యి. అన్నాత్ భవంతి భూతాని అని చక్కని చెప్తారు. నీకు అన్నం తినాలంటే యజ్ఞం చెయ్యి. యజ్ఞం ద్వారా మరి మేఘాలు నిర్మాణం అవుతాయి, మేఘాలు వర్షిస్తాయి, వర్షం ద్వారా పంటలు పండుతాయి, వాటి ద్వారా నువ్వు అన్నం తింటావు. కాబట్టి అసలు నేను అన్నం తింటున్నాను ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇవాళ ఒక పిల్లవాడిని ఎవరినన్నా అడిగితే దుకాణంలో దొరుకుతాయి అనుకుంటున్నాడు. అది అంతవరకే పరిమిత జ్ఞానం. వాస్తవంగా ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని కూడా బోధించేటువంటిది భగవద్గీత. ప్రతి చిన్న విషయం, నీకు ఏ విషయం కావాలి అనుకున్నట్టయితే ఆ విషయం మనకి గీతలో నుంచి చక్కని మార్గదర్శనం అందించేటువంటిది. అందుకే దీన్ని పంచమ వేదం అని. 4 వేదాలలో ఒక సారం మొత్తం కూడా దీంట్లో అందించాడు భగవంతుడు. కాబట్టి అటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని ఇవాళ మరుగున పడిపోయింది. అవసరమైన వాళ్ళు పక్కన పెట్టేశారు. ఈ యువత కనుక సంస్కారవంతమైందే. అనేక దేశాలు తమ యొక్క యువతని యోగ్యులుగా మలుచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం వాళ్ళు ఇవాళ డబ్బులు సంపాదించే యువతగా తయారు చేస్తున్నారు తప్ప మరణగీత కాదు, జీవన గీత అది భగవద్గీత. కాబట్టి ఆ భావన నేను జీవించడానికి ఇది అవసరం అనేటువంటి ఒక వాతావరణం వాళ్ళ హృదయాల్లో తీసుకురావాలి. ఇది దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సార్, ఇప్పుడు
భగవద్గీత అనగానే మీరు ఇందాక మంచి మాట అన్నారు. యాక్చువల్లీ కేవలం మరణించిన సందర్భంలోనో లేకపోతే శ్మశాన వాటికల్లోనో లేకపోతే అట్లాంటి ఒక శోక సందర్భంలో ఉన్న సమయంలో మాత్రమే ఈ భగవద్గీత వినడం అనేది జరుగుతుంది. అది కూడా ఘంటసాల గారిది. నిజంగా దాన్ని తీసివేయాలనే ఉద్దేశంతో గంగాధర శాస్త్రి గారు చాలా అద్భుతమైన స్వరాల్ని కూర్చి వారు ఇంకొక ప్రయత్నం కూడా చేశారు. ఉన్న భగవద్గీతలోని అన్ని శ్లోకాల్ని ఒక క్యాసెట్ల రూపంలో కావచ్చు, సీడీల రూపంలో కావచ్చు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో స్వరాన్ని కూడా మీరు కరెక్ట్గా స్పష్టంగా చెప్పినట్టుగా అనిపిస్తోంది. గంగాధర శాస్త్రి గారు స్వరకల్పన చేసినటువంటి ఆ వాటినే, అందులోనూ 40 శ్లోకాల్ని మీరు ఎంచుకున్నారు. పూర్తిగా భగవద్గీత కాకుండా 40 శ్లోకాల్ని మీరు ఎంచుకున్నారు. దీనికి కారణం, ఒక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా 40 శ్లోకాలను ఎంచుకోవడానికి? అండ్ ఆ స్వరాలు కూడా గంగాధర శాస్త్రి గారు స్వరపరిచిన వాటిని తీసుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ విషయం ఎప్పుడైతే ముందుకు వచ్చిందో వెంటనే నేను పూజ్య గోవిందగిరి మహారాజ్ ఆయన్ని కలిశాను. ఈ గోవిందగిరి మహారాజ్ ఎవరంటే ఉత్తరాఖండ్లో హరిద్వార్లో భారతమాత మందిర స్వామి సత్యమిత్రానందకి ఉత్తరాధికారిగా నియుక్తయ్యారు. ఆయన ఒకనాడు సంఘ దీంట్లో కూడా ప్రచారంగా కూడా కొంత జీవితం సాగించారు. ఇప్పుడు గీతా ప్రచార సమితి అనే ఒక సమితిని నిర్మాణం చేసుకొని దేశమంతా పర్యటన చేస్తున్నారు. ఎక్కడెక్కడ గీతా యజ్ఞం జరుగుతుందో అక్కడ సమీకరించబడిన ధనంతో వేద విద్యాలయాలు ఓపెన్ చేస్తున్నారు. ఆయన దగ్గర ఈ విషయం ఉంచినప్పుడు సెలెక్ట్ చేసింది ఆయన. ఈ 40 శ్లోకాల్లో యువతకు సంస్కారం అందించేవి ఈ 40లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అసలు మొత్తమే వదిలిపెట్టి కూర్చున్న సమయంలో ఒక్కసారి 700 శ్లోకాలు అనేది వాళ్ళకి వెంటనే జీర్ణం కాని మాట అవుతుంది. అందుకని వాళ్ళకి అవసరమైనటువంటి ముఖ్యమైనవి అవి సెలెక్ట్ చేశారు. వాటికి ఒకే స్వరంతో చెప్పాలి అనే ఉద్దేశంతో మా గంగాధర శాస్త్రి గారితో సంపర్కం చేయడం, వారు వీటికి స్వరం ఇచ్చారు. మేము దీన్ని ఆడియో వాట్సాప్లో పెట్టేశాం. అలాగే ఈ శ్లోకాలు మొత్తం కూడా వాట్సాప్లో ఇచ్చాం. దీనికి తోడుగా శ్రీ సోమరాజు గారని ఆయన దీన్ని తపస్సుగా మార్చుకొని ప్రతి శ్లోకానికి ఒక చిత్రాన్ని కూడా ఆయన తయారు చేశారు. అంటే భావ చిత్రాలు అవి కూడా తయారు చేశారు. అది కూడా అందిస్తున్నాం. దీంతో పాటుగా భావార్థంతో తర్వాత ప్రతిపదార్థంతో కూడా శ్లోకం తయారై అందిస్తున్నాం. ఇవన్నీ కూడా వెబ్సైట్లో మేము పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వెబ్ ఓపెన్ చేసినట్టయితే దీంట్లో ఎట్లా వాళ్ళు ప్రవేశించవచ్చో, ఎట్లా వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలో, ఎలాంటి వేషధారణతో రావాలో, ఏ విధంగా పాల్గొనాలో, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వెబ్లో నుంచి. వెబ్సైట్ పేరు ఏంటంటే www.geetarchana GITARCHANA.com www.geetarchana.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో, ఇది బృహత్తరమైన కార్యక్రమము, 1,00,000 మంది యువత ఒకేసారి ఏకకంఠంతో 40 భగవద్గీత శ్లోకాలను ఆలపించే ఒక గొప్ప సందర్భము. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఏమేం క్రైటీరియా ఏంటి అవన్నీ కూడా మీరు చూడవచ్చు. దీంతో పాటుగా మన కోరిక అంటే గీతా జయంతి నాడు, అంటే ఇంకో 3 months దాటుతుంది, టైం ఉంది, ఒక 100 రోజుల పైన, ప్రతి ఒక్కరు కూడా ఇది చదవడం కోసం మేము చిన్న పుస్తకం కూడా తయారు చేసాం. ఆ పుస్తకంలో భావంతో కూడా అది కలిసి ఉంటుంది. ఇది కొన్ని లక్షల సంఖ్యలో అందించడానికి సిద్ధమయ్యాం. ఈ పనికి సహకరించడానికి టీటీడీ కూడా ముందుకొచ్చింది, ఇస్కాన్ సంస్థ ముందుకొచ్చింది, అలాగే పూజ్య జిఆర్ స్వామీజీ వారు కూడా ముందుకొచ్చారు. అట్లా అనేక ధార్మిక సంస్థలు మీకు ఏ విధంగా సహకరించాలో చెప్పండి అనేటువంటి పద్ధతిలో వస్తున్నారు. అలాగే భక్తి టీవీ ఇలాంటి వాళ్ళతో కూడా సంపర్కం చేశాం. ఇవి మొత్తం కూడా ఇప్పటి నుంచి బయటికి రావడానికి మొదలైపోతాయి. వాటన్నిటిలో కూడా వాళ్ళు గమనిస్తూ ఉండొచ్చు. తర్వాత ఆడియో ఉంది కాబట్టి ఇంట్లో పెట్టుకొని తన యొక్క స్వరాన్ని అభ్యాసం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక ఆ రోజు మేము అనుకుంటున్న విషయం ఏంటంటే, ఏ మధ్యాహ్నం 2 గంటలకు అందరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత 40 మందిని సెలెక్ట్ చేసి 40 మందికి ఒక్కొక్కరికి ఒక శ్లోకం ఇద్దామని, ఆ శ్లోకం యొక్క భావం చెప్తాడు. చెప్పి నేను ఈ విధంగా జీవించడానికి నిశ్చయించుకున్నాను అని అంటూ అతను ఆ రకంగా ఆలోచించడం. అట్లా 40 మంది చెప్పడానికి గంటన్నర పట్టవచ్చు.
అది అయిన తర్వాత ప్రధాని మోడీ గారు కనుక ఖచ్చితంగా రావాలని ఆశిస్తున్నాం. తాను వచ్చిన సమయంలో తన ముందర ఈ 1,00,000 మంది ఒకే స్వరంతో ఈ 40 శ్లోకాలు చెప్పడం సుమారు ఒక 12-13 నిమిషాల్లో అయిపోతుంది. అదైన తర్వాత ఆయన ద్వారా ఒక సంకల్పం ఇప్పిద్దామని, ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఇదిగో మహాపురుషుల యొక్క దారిలో మేము కూడా జీవించడానికి, అవసరమైతే మరణించడానికి సిద్ధమే అనేటువంటి ఒక చక్కని భావనతో ఓ సంకల్పం ఆయన ద్వారా ఇప్పిద్దామని. ఆ తదనంతరం ఆయన యొక్క ఉపన్యాసం, ఇట్లా మొత్తం కలిపి ఒక 3 అవర్స్ ప్రోగ్రామ్గా దీన్ని పూర్తి చేద్దాం అనేటువంటి ఒక సంకల్పం. అయితే ఇందులో పెద్ద పెద్దల ధర్మాచార్యులు వాళ్ళకి ఒక వేదిక ఉంటుంది ఆ రోజు. అలాగే విఐపీస్గా ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. దీంట్లో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జేడి లక్ష్మణ గారు, అలాగే రవీంద్రరావు గారు, అలాంటి వాళ్ళందరూ కూడా, మహేశ్వరుడు గారు మొత్తం కూడా సంపర్కంలోకి వచ్చారు. వాళ్ళని సలహా మండలిగా ఆల్రెడీ మనం దీంట్లో తీసుకోవడం జరిగింది. అలాంటి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. మొన్ననే గోవిందగిరి మహారాజ్ వారు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్. 9వ తేదీన ఆయన దీన్ని లాంచ్ చేసి వెళ్ళారు. ఆ లాంచ్ సమయంలోనే 200 ధార్మిక సంస్థలు అటెండ్ అయ్యాయి. అంటే సుమారు 380 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మేము సంపూర్ణంగా స్వీకరించి ముందుకెళ్తాం అనేటువంటి ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా సమాజం ముందుకు తీసుకురావడానికి మా యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో భగవద్గీత శ్లోకాలు, ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలంటే 1,00,000 యువగళ గీతార్చన అంటున్నారు. యువతను ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేదే మీరు ముఖ్యమైన లక్ష్యంగా కనబడుతోంది. గీత యువతకు ఎందుకు చేరువ కావాలి? ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో ఆధునిక చదువుల మధ్య, కాంపిటీషన్ మధ్య, ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, మాట్లాడాలనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొత్త కంప్యూటర్లో కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనో లేకపోతే కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనో ఆసక్తి చూపుతున్న వాళ్ళకి భగవద్గీతను ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నారు? భగవద్గీత ఖచ్చితమని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఇవాళ ఏ టెక్నాలజీలోకి వెళ్ళినప్పటికీ కూడా దాని వెనకాల ఎక్కడో ఒక చోట ఆధ్యాత్మికత దాగి ఉంది. అది ఎంతో పెద్ద పెద్ద ప్రొఫెసర్సు, పెద్ద టెక్నీషియన్సు, మన ఎవరు హార్మింగ్టన్ విదేశీ అణుబాంబును కూడా తయారు చేయాలి, ఓపెన్హైమర్, ఆయన నాకు భగవద్గీత చదివాక నేను చేయగలుగుతాననే విశ్వాసంతో అతను మొదలుపెట్టాడని. అంటే ప్రతి దాని వెనకాల ఆధ్యాత్మికత లేని ఈ భూమి మీద ఏది లేదు. ఇవాళ కంప్యూటర్ ఉంది, ఇంకోటి ఉంది, అది కనిపెట్టిన వాడేవాడు. వాడు ఎంతో తపస్సు చేస్తే కానీ అది బయటికి రాలేదు. ఆ తపస్సు వెనకాల ఏముంది కాబట్టి అలా చేయాలి అన్నట్టయితే గీతలో దృఢ సంకల్పం కలిగిన వాడు మాత్రమే చేస్తాడు. తర్వాత ఇంద్రియాలకు లోనై అలా ఉన్నవాడు చేయలేడు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ఒక లక్ష్యం తీసుకుంటే సర్వాన్ని పక్కన పెట్టేసి నా వైపు చూడు అంటారు. ఆయనలో ఆయన సర్వం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సొసైటీ కానీ, ఏదైనా వాళ్ళు ఒక అడుగు ముందరికి వేయాలి అన్నట్టయితే ఈ గుణాలు కావాలి. మనిషి అతని యొక్క దృఢ సంకల్పంతో, థామస్ ఎడిసన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, 40 ఏండ్లు ప్రయత్నంతో ఒక బల్బు కనిపెట్టాడు. అంటే ఎక్కడ వదలలేదు, అంటే తీసుకున్న పనిని వదలకుండా చేసేటువంటి స్వభావం అది కావాలి. మధ్యలో నిరాశకి, నిస్పృహకి అతను గురి కాకూడదు. కాబట్టి అలాంటి అన్ని విషయాలు అడుగడుగున భుజం తట్టి ముందుకు నడువు అన్నటువంటి అన్నీ కూడా దీంట్లో అమర్చబడి ఉన్నాయి. ఈ 40 శ్లోకాలు అటువంటి ఉద్దేశంతో సెలెక్ట్ చేశారు. కాబట్టి అతను ఇవాళ ఆధునిక విద్య అని ఇటువంటిది నేర్చుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా దీన్ని కొంచెం అధ్యయనం చేస్తే చాలు అతనికి ముందరికి పోగలుగుతాడు. అది మన విశ్వాసం. అంటే అతను ఏ దానికి ఇవాళ ఆమె ఎవరు కాలు ఇరిగిపోతే కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని పైకి ఎక్కగలిగింది. అంటే ఎంత మానసికమైన పట్టుదల ఉన్నప్పుడు అది సాధ్యమైంది. కాబట్టి తన చెప్తుంది, నాకు భగవద్గీత నాకు ఆధారమైంది, నేను అలాంటి పని చేయగలుగుతున్నానని. అట్లాగే ఒక గేమ్స్ ఆడుతున్న వాళ్ళు చెప్తున్నారు, అలాంటి ఆలోచనతో మేము ముందరికి పోతున్నామని. ఒక డాక్టర్ చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే డాక్టర్గా ఈ చదువుకున్నానో ఎదుటి వాళ్ళ దైవం చూసినప్పుడు నా ప్రవర్తన వేరు. అది కాకుంటే నేను బిజినెస్ మ్యాన్ అయిపోతాను.
కాబట్టి అలాగే ఒక ఇంజనీర్ అతను చదువుకున్నప్పుడు నేను నిజాయితీగా చేయాలి, అలా నిజాయితీగా చేసినప్పుడు ఆ భవనాలు లేకపోతే డ్యాములు మిగులుతాయి, లేకపోతే మనిషి స్వార్థపరుడై అతను పాడు చేస్తాడు, తాను పాడవుతాడు. అట్లాగే ఒక వ్యవసాయదారు, అలాగే ఒక వ్యాపారి, ప్రతి ఒక్కరు కూడా ఆ నిజాయితీ ఎప్పుడు వస్తుందంటే నేను చేస్తున్నది దైవ పూజ అనే భావం కలిగినప్పుడు వాళ్ళు కలిగే ఆలోచన వేరు. అది కాదు నేను వ్యాపారిని అనుకున్నప్పుడు మాత్రం అన్ని రకాల నష్టం దేశానికి కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వాళ్ళ జీవితంలో ఈ సమాజం పరమేశ్వర స్వరూపం అని ఎప్పుడైతే భావన కలుగుతుందో తన ప్రవర్తనలో వచ్చేటువంటి ఒక చక్కని పరిణామం అది ఈ దేశానికి ఉపయోగపడుతుంది. అది మన యొక్క సంకల్పం. జర్మనీ లాంటి దేశాల్లో పాఠశాలల్లో కూడా ఈ భగవద్గీత శ్లోకాలు కంపల్సరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా యూరోపియన్ దేశాల్లో కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాల్లో కావచ్చు, పిల్లల విజువల్స్ మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారతదేశంలో కూడా పాఠ్యపుస్తకాల్లో గీతా శ్లోకాలు ఉంచే విధంగా, దాని గురించి చెప్పే విధంగా చేయాలనే ఒక డిమాండ్ అంటారా, లేకపోతే కోరిక అంటారా, ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈవెన్ నేషనలిస్ట్ హబ్లో కూడా గీత గురించి ఏమైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వ్యూవర్స్ చాలామంది అడుగుతున్న పరిస్థితి. సో ముందుగా ఈ సమాజంకి గీత విలువ పూర్తిగా తెలిసిన తరువాత దాన్ని ఒక కార్యబద్ధం చేయాలనే ఒక ఆలోచనకు ముందుగా శ్రీకారం చుడుతున్నట్టుగా భావించాలి. విశ్వ హిందూ పరిషత్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అపొలిటికల్గా ఉంటాయి. పొలిటికల్ నిర్ణయాలు చేసే విధంగా ముందు సమాజంలో జాగరూకత నింపే విధంగా ఉంటాయి అని అనుకోవచ్చా? దీన్ని కూడా అలాగే చూడొచ్చా? సంపూర్ణంగా. అందుకని ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని రకాలైన రాజకీయ ప్రముఖుల్ని కలుస్తాం. అన్ని రకాల జైన, సిక్, శైవ, వైష్ణవ, శాక్తేయ, మరి అన్ని రకాలైనటువంటి ధార్మిక సంస్థల్ని కలుస్తాం. సాంస్కృతిక సంస్థ మొత్తం అందరూ కూడా దీనికి వెంట రావడానికి సంసిద్ధమయ్యారు. అది ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి గొప్ప విషయం. మీరన్నట్టుగా భవిష్యత్తులో ఇది వాస్తవంగా ప్రారంభం. ఈ టైప్ ఆఫ్ కార్యక్రమం కరెక్ట్, ఇది అంతం కాదు, ఆరంభం. కాబట్టి తర్వాత వచ్చే స్టెప్స్లో ఇంకేం తీసుకోవాలో కూడా వాళ్ళకి అందిస్తాం. తర్వాత యువత మాత్రమే అని చెప్పాము. యువతకు ప్రత్యేకంగా ఈ యువకులు మొత్తం తప్పనిసరిగా కంపల్సరీగా దీనికి రావాలని కోరిక. దీంతో పాటుగా పిల్లలు కూడా అధ్యయనం చేయొచ్చు, వృద్ధులు కూడా అధ్యయనం చేయొచ్చు, నిషేధం లేదు. కాదంటే కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రత ఏమిటంటే యువతకు ప్రాధాన్యత అందించి వాళ్ళలో ఈ పరిణామం తెచ్చినట్టయితే మిగతా అన్ని విషయాల్లో కూడా మార్పు వస్తుందని. ఇవాళ పర్టికులర్గా స్త్రీ మాతృదేవోభవ అని అంటాం. ఆ దైవత్వానికి ఆమె ఏ రకంగా వ్యవహరించాలి, ఆ దైవత్వం ఆమెలో ఉన్నప్పుడు వాస్తవంగా కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా తయారవుతుంది. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థను బాగు చేయాలంటే ఆ తల్లి ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ములు ఎలా ఉండాలి, లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో అనురాగం ఎట్లా ఉండాలి, లేకపోతే అతిథి మర్యాదను ఎట్లా ఉంచాలి. సో ప్రతి అడుగున మనకు మార్గదర్శనం చేసేటువంటి శ్లోకాలను వారు ముందుగా సెలెక్ట్ చేశారు. ఇవి ఆధారం చేసుకొని మొత్తం భగవద్గీతని 700 శ్లోకాలు కంఠస్థం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఆ రోజున ఒక ప్రత్యేక లాంజ్ అది తయారు చేసి వాళ్ళని గౌరవించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అటువంటి వాళ్ళని కూడా మనం తీసుకుంటాం. అలాగే దీన్ని ప్రత్యేకంగా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. కొన్ని 100 సంస్థలు ఉన్నాయి. వాళ్లకు ఒక ప్రత్యేకమైన లాంజ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళను కూడా గౌరవించేటువంటి పద్ధతులు. అంటే ఈ 40 శ్లోకాలకు పరిమితం చేద్దామని ఉద్దేశం కాదంటే దీన్ని నిమిత్తంగా చేసి అందరినీ కూడా స్వాగతించి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని ప్రోత్సహించే వాళ్ళుగా తయారవ్వాలి. అది మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్తారు? విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది ఈ 1,00,000 యువగళ గీతార్చనకి సంబంధించి? అన్ని రకాల సంస్థలు కానీ, అన్ని వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అన్ని రకాల వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క కేంద్రం ఏది అనేది ఆలోచించుకోవడం కోసం ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా భగవంతుని యొక్క సృష్టిలో అంతర్భాగం. కాబట్టి మనకు అది మరిచిపోయి నువ్వు లేవు అంటే నేను ఎక్కడో ఎవరికి సంబంధం లేకుండా నేను పుట్టాను అనుకోవడం, లేకపోతే ఎవరికి
సంబంధం లేకుండా నేనేదో పెరుగుతున్నాను అనుకోవడం అది అజ్ఞానం అవుతుంది. కాబట్టి దైవ సృష్టి ఎలాంటిదో అర్థం చేసుకుంటాం. అది తెలుసుకున్నప్పుడు మనం చేరేటువంటి లక్ష్యం కూడా మనకు అర్థమవుతుంది. అలా లేకపోయినట్టయితే అప్పుడప్పుడు అంటుంటారే, బురదలో నుంచి కమలం పుడుతుంది, కానీ సూర్యరశ్మి కారణంగా అది వికసిస్తుంది. నేను వికసించింది సూర్యుడు కదా అని ఆ బురదలో ఆ నీటిని వదిలిపెట్టిందనుకో, ఆ బయట తీస్తే మరుక్షణం వాడిపోతుంది, ఎండిపోతుంది. కాబట్టి నీ యొక్క వికాసం అనే దానికి అంటే నీ యొక్క దానికి ఆధారం ఏమిటో అది ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. దాని యొక్క ఆధారాన్ని నువ్వు మర్చిపోయినట్టయితే భవిష్యత్తు శూన్యమవుతుంది. కాబట్టి నీ ఆధారం ఏంటో తెలిపేటువంటి విషయం గీతలో ఉంది అనే విషయంతో విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొనమని అందరినీ కోరుతున్నాం. ఎంత వీలైతే అంత త్వరగా రిజిస్టర్ చేసుకోవడం, ఈ శ్లోకాలను తీసుకొని అధ్యయనం చేసే ప్రయత్నం మొదలుపెట్టడం, ఆ రోజు చక్కగా అందరి మధ్యలో పాల్గొని క్రమశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అందరినీ కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవులు గారు, ధన్యవాదాలు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో, ఈ గీతా యజ్ఞంలో ఒక సమిధగా నేషనలిస్ట్ హబ్ కూడా మీతో కలిసి నడవడానికి సంసిద్ధంగా ఉంది. మేము కూడా మాకు వీలైనంత వరకు ఈ గీతా ప్రచారంలో మేము కూడా భాగస్వాములం అవుతాము. నేషనలిస్ట్ హబ్ ఖచ్చితంగా దీనికి సంబంధించి విభిన్నమైన వీడియోల ద్వారా కావచ్చు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారము, అదేవిధంగా గీత గొప్పదనాన్ని, ఆ విశిష్టతను 10 మందికి అర్థమయ్యే విధంగా చెప్పడంలో మేము కార్యోన్ముఖులం అవుతాము. దానికి సంబంధించి మాకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించే విధంగా మీరు అనుమతించాలని వేడుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది భగవద్గీత యజ్ఞంలో మనము భాగస్వాములం అయ్యే విధంగా, ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యే విధంగా. ఎందుకంటానంటే ఎవరికి వాళ్ళు గీతా పఠనం చేసేవాళ్ళు ఉండవచ్చు, ఇంట్లో భగవద్గీతకు సంబంధించి పుస్తకాన్ని వీలైనప్పుడల్లా చదువుకునే వాళ్ళు ఉండవచ్చు, అసలు భగవద్గీతనే పరిచయం లేని వ్యక్తులు కూడా ఉండవచ్చు. కానీ ఈరోజు భగవద్గీత ఈ సమాజానికి అత్యంత అవసరమన్న విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఘంటాపదంగా చెప్పాలనుకుంటోంది. యువతకు స్ఫూర్తి నింపడానికి, యువత ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి భగవద్గీత ఎంతో తోడ్పాటును అందిస్తుంది అని చాలామంది విజయవంతమైన వ్యక్తులు, స్ఫూర్తివంతమైన వ్యక్తులే చెబుతున్న సందర్భంలో డిసెంబర్ 14 గీతా జయంతి రోజున 1,00,000 మంది ఏకకంఠంతో 40 భగవద్గీత శ్లోకాలని పఠించడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తోంది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకుంటే మీరు వెంటనే www.geetarchana.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి అందులో మీ పేరుని నమోదు చేసుకోండి. అండ్ భగవద్గీత శ్లోకాలు, ఆ రోజు పఠించే శ్లోకాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, వాటి అర్థ తాత్పర్యాలు కావచ్చు, మరొక వైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, అవన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి, వివరాల్ని సేకరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో ఓవరాల్గా గీత మన తలరాతను మార్చడానికి ఎంతో దోహదపడుతుంది. ఆ గీతా యజ్ఞంలో మనందరం భాగస్వాములం అవుదాం. నేషనలిస్ట్ హబ్ కూడా ప్రత్యేకంగా ఈ భగవద్గీతకు సంబంధించి ఈ 100 రోజులు, ఆల్మోస్ట్ డిసెంబర్ 14 ఈ కార్యక్రమానికి ముందు వరకు కూడా దాదాపు వీలైనంత వరకు మేము విభిన్నమైన వీడియోల ద్వారా మేము ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వాటిని ఆదరిస్తారని, వాటిని 10 మందికి చేరవేస్తారన్న విశ్వాసంతో, అండ్ ఈ వీడియోను కూడా ఎక్కువ మందికి షేర్ చేసి ఈ కార్యక్రమంకి సంబంధించిన వివరాలని 10 మందికి చేరవేసే విధంగా మీరు తోడ్పాటును అందిస్తారన్న విశ్వాసంతో ముగిస్తున్నాను. నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. నమస్తే.